నా పేరు రవిరెడ్డి. గ్రామ వార్డు సచివాలయాల అధ్యక్షులకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నానండి రాష్ట్ర స్థాయిలో. సో ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వరుస ఆత్మహత్యలు అనేవి ఒక క్వశ్చన్ మార్క్గా మారినాయి, ఒక మిస్టరీగా మారినాయి. మన గ్రామ వార్డు సచివాలయాలు అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ అనేది బయలుదేరింది ఈ రోజున మా యొక్క సచివాలయాల్లో. అంటే యాక్చువల్ మిగతా ఉద్యోగులకు లేనటువంటి ఆ ప్రెజరు సచివాలయ ఉద్యోగులకే ఎందుకుంది అనేటువంటి ఒక క్వశ్చన్ అనేది వచ్చి మాలో ఈ యొక్క సచివాలయాలకు సంబంధించిన మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అనే మిస్టరీకి సంబంధించి అందరికీ సంఘీభావంగా ఎంతమంది అయితే మన రాష్ట్రంలో దగ్గర 70 మంది మా యొక్క సచివాలయ ఉద్యోగులు, మహిళలు కానీ పురుషులు కానీ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మా ఉద్యోగులు, మా సచివాలయ ఉద్యోగాల్ని మేము కాపాడుకునే దానికి, వాళ్ళకి మనోస్థైర్యం ఇచ్చేదానికి మనం అంతా కూడా ఈ ర్యాలీ అనేది పెట్టుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలం, ప్రతి ఒక్క మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో కూడా ఇవన్నీ మనం చేస్తున్నాం. మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మాకు పని ఒత్తిడి తగ్గించాలి. ప్లస్ రెండో డిమాండ్ ఏంటంటే బిఎల్ఓస్ అనేవి 14 డిపార్ట్మెంట్లకు వేయాలి. కానీ 14 డిపార్ట్మెంట్లకు వేయకుండా ఓన్లీ సచివాలయ ఉద్యోగులకి 100కి 100% వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేది మా డిమాండ్ అండి. మూడోది, మాకు 6 సంవత్సరాలు అయింది. ఒక గవర్నమెంట్ ఉద్యోగి జాయిన్ అయితే 6 సంవత్సరాలకి ఏఎస్ అడ్వాన్స్డ్ ఇంక్రిమెంట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి, లేకపోతే ప్రమోషన్ అయినా ఇవ్వాలి. మాకు ప్రమోషను లేదు, అడ్వాన్స్ సంబంధించినటువంటి ఇంక్రిమెంటు లేదు. మేము యాక్చువల్ ప్రభుత్వ ఉద్యోగులమా కాదా అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా మాలో మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వ దృష్టికి తేవాలని మేము ఈ విధమైనటువంటి ర్యాలీలు ఇవన్నీ చేస్తాం.